కటారి గారు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ నుంచి మొదలుకొని ఇప్పుడు ప్రస్తుతం 5వ రౌండ్ ముగిసి 6వ రౌండ్లోకి రావడం జరిగింది. 6వ రౌండ్ కూడా కొనసాగుతోంది. ఈ అన్ని రౌండ్లలో కూడా పూర్తి ఆధిపత్యం అనేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దగ్గర అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మొత్తం 101 ఓట్లలో 5 ఓట్లు చెల్లలేదు. 96 ఓట్లకు సంబంధించి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ 43 ఓట్లు సంపాదించి లీడ్లో ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి 25 ఓట్లు హోమ్ ఓటింగ్ సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ హోమ్ ఓటింగ్లో 25 ఓట్లు రావడం జరిగింది. ఇక మొదటి రౌండ్లో మాత్రమే 47 ఓట్ల స్వల్ప ఆధిక్యాన్ని నవీన్ యాదవ్ సంపాదించగా మిగతా అన్ని రౌండ్లలో కూడా పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని అయితే ప్రదర్శిస్తూ వస్తున్నారు. మొదటి రౌండ్లో 47, అలాగే రెండో రౌండ్కి వచ్చేసరికి 2995 ఓట్లు, మూడో రౌండ్కి వచ్చేసరికి 2843, అలాగే నాలుగో రౌండ్కి వచ్చేసరికి 3547 ఓట్ల ఆధిక్యంతో 4 రౌండ్లు ముగిసేసరికి 9432 సాధించారు. కొద్దిసేపటి కిందనే మనకు అందిన సమాచారం 5వ రౌండ్లో కూడా దాదాపుగా 3000 ఓట్ల లీడ్తో దాదాపుగా 12,000 పైచీలకు ఓట్లను అయితే సాధించడం జరిగింది. మరోవైపు నవీన్ యాదవ్ కార్యాలయం ఈ పక్కనే ఉంది. ఈ పక్కన ఆల్రెడీ అక్కడ సంబరాలను కూడా ప్రారంభించడం అయితే జరిగింది. అయితే మరొక 2 రౌండ్ల తర్వాతే పూర్తి స్థాయి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఏవైతే కౌంటింగ్కి సంబంధించిన పోలింగ్ ఏరియాలన్నీ కూడా దాదాపుగా కొంత బీఆర్ఎస్కి పట్టున్న ప్రాంతాలు కావడంతో ఖచ్చితంగా కొంత మేర ఎఫెక్ట్ చూపిస్తుందేమో అని బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు కొంత ఎదురు చూస్తున్న పరిస్థితి. చాలామంది బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఇక్కడికి రావడం జరిగిందో వాళ్ళైతే ఇప్పటికే వెనుదిరగడం జరిగింది. ఇక మిగతా రౌండ్లకు సంబంధించి అంటే 6వ రౌండ్ నుంచి ఇక 10వ రౌండ్ కేవలం 4 రౌండ్లు మాత్రమే మిగిలిన్నాయి. ఈ రౌండ్లకు సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే 6వ రౌండ్లో ఇటు వెంగళరావు నగర్ సంబంధించి అలాగే యూసఫ్గూడకు సంబంధించిన పోలింగ్ బూతులు, 7వ రౌండ్కి వచ్చేసరికి యూసఫ్గూడ అలాగే సోమాజిగూడలోని కొన్ని పోలింగ్ బూతులు రాబోతున్నాయి. 8వ రౌండ్కి వచ్చేసరికి సోమాజిగూడ, ఎర్రగడ్డ, బోరబండలో అత్యధిక పోలింగ్ పర్సంటేజ్ నమోదవడం జరిగింది. కాబట్టి దాని మీద బీఆర్ఎస్ పార్టీ కొంత ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోవడం జరిగింది. 9వ రౌండ్కి వచ్చేసరికి కూడా మనకి బోరబండ, ఎర్రగడ్డకు సంబంధించిన పోలింగ్ బూతులు ఉన్నాయి. 10వ రౌండ్లో కూడా ఎర్రగడ్డకు సంబంధించిన పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇటు బోరబండ అటు ఎర్రగడ్డ ఈ రెండింటిపైన కూడా బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా కొంత మేరకు ఎఫెక్ట్ చూపిస్తుందని వాళ్ళైతే ఎదురు చూస్తున్న పరిస్థితి. ఏదైనా కూడా కొంత బీఆర్ఎస్ వర్గాల్లో మాత్రం నిరాశ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది ఇప్పటికే బయటకైతే రావడం జరిగింది. మరి కాసేపట్లో మిగతా రౌండ్లకు సంబంధించిన ఫలితాలు కూడా వస్తున్నాయి. అలాగే అధికారికంగా ఇప్పటివరకు కూడా ప్రకటించిన దాని ప్రకారం అయితే 3 రౌండ్లు ప్రకటించారు. 3 రౌండ్లలో కూడా స్పష్టమైన ఆధిపత్యం అనేది కాంగ్రెస్లో కనిపిస్తుంది. కటారి